తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి, సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ కౌన్సిల్, నేషనల్ అండ్ క్రైమ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర కార్యాలయం బీజీఆర్ నగర్, జవహర్ నగర్ ఆధ్వర్యంలో శ్రీ ధరణి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నాగారం వారు ఉచిత వైద్య సేవా శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి జవహర్ నగర్ పోలీస్ ఇన్స్పెక్టర్ గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాగరాజు గారిని సన్మానించి కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. ఈ ఆహ్వానాన్ని స్వీకరించిన ఇన్స్పెక్టర్ వైద్య శిబిరానికి వచ్చి పర్యవేక్షించి మీడియాతో మాట్లాడుతూ సామాజిక న్యాయ మండలి సేవ ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను గుర్తించి సంస్థ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో శ్రీ ధరణి హాస్పిటల్ మేనేజ్మెంట్ శ్రీకర్, శ్రీలక్ష్మి, డాక్టర్లు సౌమ్య, మహేందర్, క్యాంప్ ఆర్గనైజర్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సివిల్ రైట్స్ వారి ఫోరం ఆధ్వర్యంలో బీజీఆర్ కాలనీ ఫ్రీ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నటువంటి ఈ సివిల్ రైట్ ఫోరం అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. జనరల్గా మనకు ఒక మనిషికి సాయం పడినప్పుడు మాత్రమే ఒక్కోసారి ఎవరు కూడా మన కుటుంబ సభ్యులు కూడా సాయం చేయడానికి ముందుకు రారు. అటువంటిది ఈ సివిల్ రైట్ ఫోరం వాళ్ళు ఈ యొక్క కాలనీలో ఎవరైతే వైద్యం సరిగా అందక ఒకవేళ వాళ్ళు రోజువారీ పనులలో బిజీ ఉండి హాస్పిటల్లో చూపించుకోలేని సందర్భాలలో వెనుకబడి ఉంటారనేసి చెప్పి ధరణి హాస్పిటల్ వాళ్ళతోటి టైఅప్ అయి వాళ్ళని కాలనీ వద్దకే తీసుకొని వచ్చి ఈ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా సాధారణ వైద్యంతో పాటు ఇంకా ఏదన్నా వైద్యం గుర్తించినట్లయితే వాళ్ళకి హాస్పిటల్కి పంపించి ఫ్రీగా వైద్యం చేయించి వాళ్ళకి చికిత్సకు సంబంధించినటువంటి మెడిసిన్ కూడా ఫ్రీగా సరఫరా చేయడం జరుగుతుంది. అందుకోసం వీళ్ళని అభినందించడం జరుగుతుంది. ప్లస్ మా పోలీస్ నుంచి ఒక చిన్న సలహా ఏంటంటే